చరిత్ర ఇప్పుడు వీరుల గురించే మాట్లాడుతుంది. ఛత్రపతి శివాజీ కొడుగ్గా పుట్టినందుకు అతని నాలుకను తెగ్గోశారు, చర్మాన్ని ఒలిచారు, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశారు. చరిత్ర అతి తక్కువగా మాట్లాడిన ఆ వీరుని గురించి మనం తెలుసుకోవాలి. హిందుత్వాన్ని కాపాడడానికి పుట్టిన ఒకానొక భరతమాత ముద్దు బిడ్డ గురించి తెలుసుకోవాలి. శంభాజీ భోంస్లే. ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు. అమ్మ పేరు సాయిబాయి. శంభాజీ అతి చిన్న వయసులోనే తల్లి ప్రేమను కోల్పోతాడు. మొఘల్ రాజు ఔరంగజేబ్ శాంతి ఒప్పందాలకని శివాజీ అతని 9 ఏళ్ల కుమారుడైన శంభాజీని ఆగ్రాకి పిలిచి వారు అక్కడికి రాగానే వారిని అవమానించి బంధిస్తాడు. అక్కడి నుండి ఎలాగోలా పెద్ద మిఠాయిల బుట్టల్లో పైన మిఠాయిలు పెట్టి వాటి కింద దాక్కుని తప్పించుకొని బయటపడతారు. పేష్వాల పన్నాగాల వల్ల తండ్రిని ఆఖరిచూపు కూడా చూసుకోలేకపోతాడు శంభాజీ. శంభాజీ రాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ సౌతి తల్లి విషమిచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎలాగోలా బయటపడతాడు శంభాజీ. శంభాజీ తన తండ్రిలాగా కొండల మధ్యలో తక్కువ మంది సైన్యంతో ఎక్కువ మందిని మట్టుపెట్టి గెరిల్లా టాక్టిక్స్ ఉపయోగిస్తూ మొఘలులకి 9 సంవత్సరాల పాటు చుక్కలు చూపిస్తాడు. అలా ఆయన చేసిన 372 యుద్ధాలలో ఒక్క యుద్ధంలో కూడా శంభాజీ ఓడిపోలేదని చెప్తుంటారు. చివరిగా శంభాజీ సంగమేశ్వర దగ్గర తన నమ్మకస్తులైన అనుచరుల్ని కలవడానికి అతి తక్కువ మంది సైన్యంతో రహస్యంగా వెళ్తాడు. శంభాజీ తన సొంత బావైన గనోజీ సిర్క్ శత్రువులతో చేతులు కలిపి మోసపూరితంగా ఆ విషయాన్ని ఔరంగజేబ్కి చేరవేస్తాడు. దాంతో ఒక్కసారిగా వేల మంది మొఘల్ సైన్యం శంభాజీని చుట్టుముట్టేస్తాయి. ఆ సమయంలో శంభాజీ అలానే తన స్నేహితుడు సలహాదారుడైన కవి కలాష్ కూడా బందీలుగా చిక్కుతారు. ఔరంగజేబ్ ఎంత క్రూరుడంటే సింహాసనం కోసం తన తండ్రైన షాజహాన్ని జైల్లో బంధిస్తాడు. సొంత సోదరులను కూడా చూడకుండా వారిని చంపేస్తాడు. అటువంటి ఔరంగజేబ్ శంభాజీ దగ్గరికి వెళ్లి, నా 2 షరతులకి నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఇప్పుడే వదిలేస్తా. అందులో ఒకటవది, ప్రజల కోసం దాచిన సంపదనంతా నాకిచ్చేయాలి. ఛత్రపతి శంభాజీ ఇస్లాం మతంలోకి మారాలని తన 2వ షరతును చెప్తాడు. బదులుగా శంభాజీ, నన్ను మీరు 1000 సార్లు చంపినా 1000 మంది శంభాజీలు పుట్టుకొని వస్తారు అని అంటాడు. ఇక మొఘల్ సైన్యం శంభాజీని ఇనప సంకెళ్లతో బంధించి వేలాడదీసి హింసిస్తారు. తాగడానికి గుక్కడి నీళ్లు కాని పట్టెడు అన్నాన్ని కాని ఆయనకి పెట్టలేదు. మొదట పట్టకాలతో గోళ్లను పట్టుకొని పీకేస్తారు. ఆ తర్వాత రోజు మళ్లీ అవకాశమిస్తూ ఇస్లాం మతంలోకి మారితేనే బ్రతుకుతావు, లేదంటే చావు తథ్యమని హెచ్చరించారు. రక్తాలు కారుతున్న శంభాజీ అందుకు ఒప్పుకోలేదు. తర్వాత రోజు చేతి వేళ్లను కత్తిరించి కుక్కలకు గద్దలకు ఆహారంగా పడేస్తారు. ఆ తర్వాత రోజు చెవులను కత్తిరిస్తూ వచ్చారు. ఆ బాధలన్నింటినీ భరిస్తూ వచ్చాడు. శంభాజీ ప్రాణభయంతో అడుక్కుంటే వినాలని ఔరంగజేబ్ ప్రతిరోజు అతని దగ్గరికి వచ్చి, ప్రజలకి వరాలిచ్చేవాడివట కదా, ఇప్పుడు నేను నీకు వరమిస్తున్నాను. నువ్వు ప్రాణాలతో బ్రతకాలి అంటే నేను చెప్పిన షరతులకు ఒప్పుకో అని ఔరంగజేబ్ అనేవాడు. కాని శంభాజీ కళ్ళల్లో పౌరుషం, నాలుకపై జగదాంబ అన్న పలుకులు తప్ప మరే పదం రావడం లేదు. ఏ క్షణంలోనైనా అతని షరతులకు ఒప్పుకుంటాడేమోనన్న ఆశతో ఔరంగజేబ్ తన గుడారాన్ని శంభాజీని హింసించే స్థలం పక్కనే వేసుకుంటాడు. అయినా శంభాజీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహంతో చర్మాన్ని ఒలిచేయమని ఔరంగజేబ్ ఆదేశిస్తాడు. ఊళ్ళంతా రక్తం. అయినా కూడా శంభాజీ నోట్లో జగదాంబ జగదాంబ అన్న పలుకులే. అలా 45 రోజుల పాటు శంభాజీని, కవి కైలాష్ను కూడా హింసిస్తూనే వచ్చారు మొఘల్ సైన్యం. ఇక వారి వల్ల కాదని చెప్పేశారు. ఔరంగజేబ్ ఇనప కడ్డీలను కాల్చి కళ్ళు పీకే ఒక కిరాయిని రప్పిస్తాడు. అతను ఇనప కడ్డీలను బాగా కాల్చి శంభాజీ ఉన్న చోటుకు వెళ్తాడు. చర్మాన్ని ఒల్చిన ఆ శరీర తేజస్సును చూసి ఆశ్చర్యపోతాడు. అతను శంభాజీతో, ఓ మహారాజ్, ఇంతటి అద్భుతమైన తేజస్సు కలిగిన కండలు తిరిగిన శరీరం మీది, నాకు మీ కళ్ళని పీకాలి అంటే చేతులు రావడం లేదు. ముందు ఆ ఔరంగజేబ్ మాటలను ఒప్పుకున్నట్లు చెప్పి ఆ తర్వాత అదును చూసుకుని పారిపోండి అని అంటాడు. అందుకు శంభాజీ బదులిస్తూ, నీవు ఏ పని చేయడానికి ఇక్కడికి వచ్చావో ఆ పని చేసుకుని వెళ్ళు అని అంటాడు. వెంటనే ఆ కిరాయి శంభాజీ కళ్ళలోకి ఇనుప కడ్డీలను గుచ్చి కళ్ళను బయటికి పీకేస్తాడు. జగదాంబ 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 అన్న అరుపులు మాత్రమే అప్పటికి శంభాజీ కంఠం వెంట వచ్చాయి. ఎంతగా హింసించినా జగదాంబ అన్న పలుకులు మానడం లేదని నాలుకని కత్తిరించమని చెప్తాడు ఔరంగజేబ్. అందుడైన దాదాపు 20 మంది బంధించిన శంభాజీని గట్టిగా పట్టుకుని నాలుకను కత్తిరించేస్తారు. కవి కలాష్ను కూడా ఇదే విధంగా హింస పెట్టి చంపేస్తారు. మార్చి 11, 1689లో శంభాజీని దారుణంగా హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. కొన్ని భాగాలను తులాపూర్ దగ్గరున్న భీమా నదిలో ఎవ్వరికీ తెలియకుండా పడవేయడానికి మొఘల్ సైన్యం వెళ్తారు. కానీ గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మరాఠా ప్రజలు మొఘల్ సైన్యంపై దండెత్తారు. ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మరాఠా ప్రజలు మొఘల్ సైనికుల్ని రాళ్లతో కొట్టి చంపేశారు.
మరికొందరైతే వారికి చేతికందిన కర్రలతో కొట్టి చంపేశారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ శరీర భాగాలు నదిలో కొట్టుకుపోతుంటే కొంతమంది వాటిని సేకరించి ఒక చెప్పులు కుట్టుకునే అతన్ని పిలిపించి ఆ భాగాలన్నింటినీ ఒకటయ్యేలా కుట్టిస్తారు. దాంతో ఆ శరీరానికి ఒక రూపం వస్తుంది. అలా కుట్టేటప్పుడు అతని చేతులు వణికి అతని కళ్ళ వెంట నీళ్లు కారాయి. ప్రజల గుండెలు పగిలినంత పనైంది. కన్నీటి వీడుకోలతో వధు అన్న ప్రాంతంలో అంతిమ వీడుకోలు పలుకుతారు. కవి కళా సమాధి కూడా అక్కడే ఉంది. ఈ మధ్యకాలంలోనే ఆ స్థలానికి ప్రాముఖ్యత వచ్చి వాటిని పునరుద్ధరణ చేస్తున్నారని చెప్తుంటారు. తన సొంత భోగాల కోసం కాకుండా జీవితాంతం యుద్ధాలు చేస్తూ హిందూ మతం కోసం ప్రాణాలు వదిలాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఔరంగజేబ్ చనిపోయే ముందు కూడా ఛత్రపతి సంభాజీని గుర్తు చేసుకున్నాడట. సంభాజీ లాంటి కొడుకు ఒక్కడంటే ఒక్కడు పుట్టింటే నేను ఈ భారతదేశాన్ని ఎప్పుడో నా వశం చేసుకునేవాడిని అని అన్నాడట. అలాంటి ముద్దు బిడ్డ భరతమాత కడుపులో పుట్టినందుకు మనం గర్వించాలి. వీరుడంటే మరణమంచున ఉన్న తన ఆత్మ గౌరవాన్ని వదులుకోనివాడే కదా. ఒక వరలో 2 కత్తులు ఇమడలేవంటారు. కాని సంభాజీ శస్త్రము శాస్త్రము కలగలిపి ఉన్న వీరుడు. సాహో ఛత్రపతి సంభాజీ మహారాజ్.